హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లవ్ యు గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది అయితే కొత్తగా కాలేజీలో జాయిన్ అవుతుంటారో, జాయిన్ అయినటువంటి అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిల్ని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. ఆ ఫాలోవర్స్ ఫ్యూచర్లో లవర్స్ కావచ్చు, లవర్స్ పార్ట్నర్స్ కావచ్చు. కానీ ఎవరు మిమ్మల్ని లవ్ చేస్తున్నారని తెలుసుకోవడంలో మీకు కొంత యాంగ్జైటీ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి కొన్ని సింటమ్స్ అయితే నేను ఇప్పుడైతే చెప్తాను. నేను చెప్పబోయేటివి 40 పాయింట్స్ అనమాట. 40 పాయింట్స్లో 20 పాయింట్స్ కనుక ఖచ్చితంగా ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు లవ్ చేస్తున్నారని అర్థం. 20 పాయింట్స్కి బిలో కనుక ఉంటే మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారని అర్థం. మరి ఇంకెందుకు ఆలస్యం, అవేంటైతే ఇప్పుడైతే తెలుసుకునేద్దాం. ఫస్ట్ పాయింట్, కాలేజ్లో మీరు కూర్చున్న బెంచ్ పక్కనే అతను కూర్చున్నారు. ఏదో ఒక సాకుతో మిమ్మల్ని పెన్ ఆర్ పెన్సిల్, బుక్ అనేటువంటి ఏదో ఒకటి సాకుతో మిమ్మల్ని అడిగినా మీరున్న ప్రతి చోట అతను ఉండటం, మీ గురించి మీ స్నేహితుల్ని అడిగి తెలుసుకోవటం, మీ పర్సనల్స్ మీకేమి ఇష్టమో లైక్ కలర్స్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, ఆర్ హీరోయిన్స్ మీకు ఎవరు ఇష్టమైనా కూడా తెలుసుకోవచ్చు. మీరు క్లాస్లో ఉన్నంతసేపు అతను ఉండటం, కాలేజ్ అయ్యాక అతను మీ వెంటే రావటం. మిమ్మల్ని లవ్ చేయడం వల్ల అతనికి వచ్చే ఒకే ఒక బెనిఫిట్, మీకోసం 280 రోజులు కాలేజ్కి రావటం. ఫుల్ అటెండెన్స్ అయితే అతనికి పడుతుంది. మీరు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోతే అతను వెళ్ళిపోతాడు. మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయారు అనుకోండి, అతను వెళ్ళిపోతాడు. మీరు వస్తున్నారని తెలిసి మీ ముందు ఫ్రెండ్స్తో గట్టిగా అరవటం, కేకలు వేయటం. ఫ్రెండ్స్ మీ ముందు అతన్ని హీరోలా బిల్డప్ చేయడం, మీ ముందు బైక్ పై బిల్డప్స్ ఇస్తూ బైక్ ఎక్కువ రైస్ చేయడం, బైక్ పై స్టంట్స్ చేయడం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి రకరకాల బట్టలు వేసుకోవడం, బర్త్డే పేరుతో మీకు కూడా స్పెషల్గా అందరికి ఇచ్చినట్టు కాకుండా స్పెషల్గా చాక్లెట్ ఇవ్వడం, కాలేజ్ ఫంక్షన్స్, స్పోర్ట్స్లో మీరు చూసేలా అతను గెలవాలనుకోవడం, బాగా ఆడటం వంటివి. మీరు వేటినైతే ఇష్టపడతారో అవే తనకు ఇష్టమని చెప్పి మీకు నాకు ఒకేలాగా ఉన్న ఇష్టాలు అనేసి చెప్పటం, మీ ఫ్రెండ్స్తో పాటు మిమ్మల్ని సినిమాకి వచ్చేలా పిలవటం, మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే వాళ్ళతో గొడవ పడటం, మీకు సపోర్ట్ చేయటం, మీ ముందు డీసెంట్గా ఉండటం, మీరు కనిపిస్తే హ్యాపీగా ఫీల్ అవటం, మీకు సంబంధించి ఏ వస్తువైనా దాచుకోవటం, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలో అని చర్చించటం, మీరు క్యారీ తేకుంటే అతను క్యారీ ఇవ్వటం లేదా బయటికి వెళ్ళి ఫుడ్ తేవటం, మీ ఫ్రెండ్స్ అవసరాల కంటే మీ అవసరాలు ఎక్కువగా తీర్చటం, మీకోసం డబ్బు వృధా ఖర్చు చేయటం, మీకంటే ముందు కాలేజీకి రావటం, మీ పక్క బెంచ్లో కూర్చోవటం, బాగా చదువుతున్నట్లు బిల్డప్ అయితే ఇస్తారు లేదా అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్లు ఉండటం, ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ తెలుసుకోవటం, వీలైనంత వరకు మీ ఫొటోస్ తీసుకొని దాచుకోవటం, మీ ముందు హీరోలా ఫ్రెండ్స్తో చక్కర్లు కొట్టడం, బ్యాడ్ హ్యాబిట్స్ లేవని మీకు తెలిసేలా చేయటం, మీకోసం ఏదైనా గిఫ్ట్ ఇండైరెక్ట్గా మీ ఫ్రెండ్స్ చేత ఇవ్వటం, ఫుడ్ కావచ్చు, ఏమైనా థింగ్స్ కావచ్చు, ఇలాంటివి. మీ హౌస్ కోసం వెతకటం, చూడడం, మీ ఫ్యామిలీ వారికి దగ్గర అయ్యేదానికి అవకాశాలు చూడటం, మిమ్మల్ని ఎప్పుడు పొగడటం, చదువులో లేదా అందంలో కావచ్చు లేదా మీ టాలెంట్ని కావచ్చు, మీ ముందు కొత్తగా బిహేవ్ చేయటం, మీకోసం ఏదైనా చేయగలను అని తెలియచేయటం, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా మీ వద్దనే తను ఎక్కువగా ఉండటం, మీ ఎఫ్బి, మీ సోషల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుసుకోవటం, వాటి ఐడీస్ తీసుకోవటం, మీకు మ్యాచ్ అయ్యేలా మీరే డ్రెస్ వేసుకుంటారో ఆ డ్రెస్సే అతను వేసుకోవటం, మీరున్నప్పుడు అతని ఫ్రెండ్స్ గుసగుసలాడుతూ కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉండటం, మీ ముందు అతన్ని హైలైట్ అవ్వడానికి ఫ్రెండ్స్ని డౌన్ చేస్తూ ఉంటాడు. సో ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్న 40 పాయింట్స్. ఇవే కాదు, ఇంకా చాలా అయితే ఉన్నాయి, బట్ ఈ పాయింట్స్ వరకు అయితే చాలని చెప్పి నేను ఇవైతే చెప్తున్నాను. ఈ పాయింట్స్లో కనుక మీకు మ్యాచ్ అయ్యేలాగా ఎవరైనా మీ ముందు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళైతే మిమ్మల్ని లవ్ చేస్తున్నారని అయితే మీరు గెస్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, నా వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఇలాంటి సింటమ్స్ అయితే కనిపించినట్లయితే వాళ్ళని కామెంట్ చేయమని చెప్పండి. సో ఈ విషయం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే చెప్పాను, మరి ఇతర బ్యాడ్గా అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.